రాష్ట్రం అధోగతి పాలయ్యింది, ఆదాయాలు పడిపోయాయి, గ్రామీణ ప్రాంతాలు నిర్వీర్యమైపోతున్నాయి. 7 మాసాలకి ఇట్టా ఉంటే దాన్ని ఉంపదగ్గ ఇంకా ఎంత 4 మాసాల ఇన్నిళ్ళు 5 నెలలు పరిపాలన చేయాలి. మరి మధ్యలో ఈ గిమిలి రాకపోతే ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేయడానికి మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ పొద్దున్నే ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే మాత్రం అద్భుతం, అమోఘం, పరిగెత్తుంది, దూకేస్తుంది, అభివృద్ధి చెందేస్తుంది. ఫ్రంట్ పేజీలో అయినా కనపడుతుంది, అన్నీ ఒకటిదే. పైన పఠారం, లోన లొఠారం లాగా పేపర్లో మాత్రం పఠారం, కింద గ్రౌండ్లో చూస్తే అంత లొఠారం. ఈ రకంగా ఊరిని ప్రచార ఆర్భాటాలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుకునేటటువంటి పరిస్థితికి మీరు వస్తున్నారు. ఇది ఇంకో మాట కూడా గుర్తొస్తుంది నాకు. ఆ లోకేష్ గారు చెప్తున్నాడు అనుకుంటా, ఇండస్ట్రియలిస్టులు అంట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఇస్తారా? అయితే వస్తామంటున్నారంట. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది అనమాట, మళ్ళీ కూటమి అధికారంలోకి రాదు అని వాళ్ళకి అనుమానం వచ్చేసినట్టేగా. ఇంకొన అనుమానమా? గ్యారంటీ ఇవ్వాలంటే వీళ్ళకి లేదు దిక్కు గ్యారంటీ. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు అనేటువంటి భావన ఇండస్ట్రియలిస్టులో కలిగింది. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇండస్ట్రియలిస్ట్ రారు. మరి గ్రీన్ ఎందుకు వచ్చింది? గ్రీన్కో సంబంధించింది బ్రహ్మాండమైన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పేసి మనం చూసాం కదా నిన్న. మరి మన పవన్ కళ్యాణ్ గారి అద్భుతం, అమోఘం, ఇది వరల్డ్లోనే నెంబర్ 1 ప్రాజెక్ట్ అని చెప్పారు కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? సో ఇండస్ట్రియలిస్టులకు కానీ పెట్టుబడులకు కానీ చాలా ఫ్రెండ్లీగా మేము 5 సంవత్సరాలు బిహేవ్ చేసాం. అందరూ బిహేవ్ చేయవలసిందే. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రజలకు ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. మనకు చాలా సహజ వనరులు ఉన్నాయి, సుదీర్ఘమైనటువంటి కోస్ట్ ఉంది, పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నిటినీ పోర్ట్స్ను కూడా ఏం చేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. వైద్యాలయాలు ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు. పీపీపీపీ ప్రోగ్రామ్, పీపుల్స్, ఎవరు పీపుల్? చంద్రబాబు పీపుల్, చంద్రబాబు నచ్చిన పీపుల్, వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ కాకమ్మ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పండగలు లేకోకుండా కూడా అద్భుతమైన అబద్ధాలు ఆడేటువంటి కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.